ఈ రీప్లాంటేషన్ అనే సర్జరీ అంటే చాలా టఫ్ సర్జరీ, మైక్రో లెవెల్లో జరిగే సర్జరీ, అందుకని మిమ్మల్ని మైక్రో సర్జన్స్ అని కూడా అంటుంటారు కదా. మరి ఈ సర్జరీ అయిన తర్వాత వాళ్ళకి ఆ రిస్టోరేషన్, వాళ్ళకి మూమెంట్ రావడానికి చాలా టైం పట్టచ్చు అంటారా? ఇది ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఇంజురీ అండి, అండ్ పేషెంట్ టు పేషెంట్ బేసిస్ కూడా కొంచెం ఫ్యాక్టర్ ఉంటుంది. కొన్నిసార్లు సింపుల్ ఇంజురీ ఉంటుంది అండ్ పేషెంట్స్ కూడా మా దగ్గరికి వెంటనే వచ్చేస్తారు. వాళ్ళకి సర్జరీ చేయడం వల్ల, ఇమీడియట్ సర్జరీ చేయడం వల్ల ఆల్మోస్ట్ నియర్ నార్మల్ ఫంక్షన్ అనేది ఒక 1-2 monthsలో వచ్చేస్తుంది. బట్ కొందరు పేషెంట్స్ ఎలా అంటే ఇంజురీ జరిగాక వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలో తెలియక, ఆర్ దాన్ని చిన్న ఇంజురీ అని వదిలేసి కాంప్లికేట్ అయ్యాక ఒక 6 months తర్వాత కానీ, కొందరు అయితే 2-3 years తర్వాత కూడా మా దగ్గరకు వచ్చే వాళ్ళు ఉంటారనమాట. సో ఇటువంటి కండిషన్లో కొన్ని కండిషన్స్కి బోనీ అయితే మనం రిస్టోరేషన్ కానీ ఆర్ బోనీ రిపేర్ కానీ చేసుకొని ఇమీడియట్లీ వీ కెన్ గివ్ బెటర్ రిజల్ట్స్. బట్ సాఫ్ట్ టిష్యూ అనేది చాలా డెలికేట్ ఉంటుంది, దానికి మాత్రం టైం పడుతుంది. అంటే టెండన్ ఇంజురీస్ ఉంటాయి, టెండన్ ఇంజురీస్లో రీహాబిలిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇమీడియట్లీ అనేది రిజల్ట్స్ ఉండవు, దానికి అట్లీస్ట్ 3 to 4 months ఆఫ్ రీహాబిలిటేషన్ ఉంటుంది. దాని తర్వాత క్రమక్రమంగా పవర్ గెయిన్ చేసుకొని మూమెంట్ అండ్ ఫంక్షన్ అనేది అచీవ్ చేసుకోవచ్చు.